హరే కృష్ణ. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని పేరే లస్ట్, కామం. చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆత్మేంద్రియ ప్రీతివాంచ తారే కామనాం, కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ దారే ప్రేమనాం. ఇంద్రియ భోగం కోసం మనం ఏవైతే పనులు చేస్తామో దాన్ని కామం అంటాం. ఏదైతే కృష్ణుడి ఇచ్చ కోసం అంటే కృష్ణుడిని మెప్పిద్దామని చేస్తామో దాన్ని ప్రేమ అంటాం. కామానికి ప్రేమకున్న తేడా ఏంటి? ఈ భూజగత్తులో చాలామంది ప్రేమించుకున్నారు కదా, మరి అవన్నీ ప్రేమ కదా, అవన్నీ కామమా? మరి భౌతిక జగత్తులో ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసా? కామాన్ని మంచిగా కవర్ చేసి ప్రేమ అని చెప్పిస్తాం. ఎలా అయితే ఒక బర్త్డే ప్రెజెంట్ని మంచిగా కవర్ చేసి ఇస్తాము, అదేవిధంగా కామాన్ని కూడా లవ్ అనే దాంతో కవర్ చేసి ఇస్తాం. దాన్నే నిజమైన ప్రేమ అనుకుంటారు. మరి ఈ రెండింటికి తేడా ఏంటి తెలుసుకుందాం. కామం అనేది ఒక మోటివ్తో ఉంటుంది, సెల్ఫ్లెస్గా ఉండదు, నిస్వార్థంగా ఉండదు. దాన్ని కామం అంటాం. అంటే ఎదుటి వ్యక్తి నుంచి మనం ఏదో ఒకటి ఆశించి సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటాం, దాన్ని కామం అంటాం. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా, ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా వారి కోసం మనం నిస్వార్థంగా చేస్తున్నాం అంటే దాన్ని ప్రేమ అంటాం. అది ఆధ్యాత్మిక జగత్తులో మనకి కృష్ణుడికి ఉండే సంబంధం, నిస్వార్థమైన సంబంధం. కానీ ఈ భౌతిక జగత్తులో ఏదో ఒక కోరికతో ఉంటాం. చిన్న కోరిక ఉన్నా సరే, ఒకరితో మన సంబంధం పెట్టుకోవడానికి కారణం చిన్న కోరిక ఉన్నా సరే అది కామం కిందకి వస్తుంది. కామం అంటే ఈ భౌతిక జగత్తులో చెప్పినట్టు ఇలాంటి అనుకుంటున్నట్టు ఫిజికల్ రిలేషన్షిప్ కాదు, ఫిజికల్గా వేరే ఆపోజిట్ జెండర్తో పెట్టుకోవాలనుకున్న రిలేషన్ కాదు కామం అంటే. కామం అంటే అది ఒక టైప్ ఆఫ్ డిజైర్. నేను ఎదుటి వ్యక్తి నుంచి ఒకటి పొందాలనుకుంటున్నా, దానికోసం నేను ఆ వ్యక్తితో పెట్టుకునే సంబంధాన్ని కామం అంటాం, దాన్ని లస్ట్ అంటాం. సో మన ఇంద్రియ భోగం కోసం, మన ఇంద్రియాల సాటిస్ఫాక్షన్ కోసం చేసేదాన్ని మన కామం అని పిలుస్తాం. ఒక ఉదాహరణ మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తికి తన బాస్ వచ్చి నేను నీకు శాలరీ ఇవ్వను, నువ్వు పని చేయంటే ఆ వ్యక్తి పని చేస్తాడా? చేయడు. ఎందుకంటే ఆ బాస్తో ఆయన పెట్టుకున్న రిలేషన్ ఎందుకంటే నాకు శాలరీ వస్తుందని. సో ఒక మోటివ్తో, ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ఎప్పుడైతే మనం సంబంధం పెట్టుకుంటామో దాన్ని కామం అంటాం. అటువంటి కామం ఎప్పటికైనా మనల్ని గొడవలకి దారితీస్తుంది, ఎప్పుడూ ఒకరిని సాటిస్ఫై చేయదు. మరి నిజమైన ప్రేమ అంటే ఏంటి? మనకి ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడికి మనకుండేది ప్రేమ అంటారు. ఎటువంటి స్వార్థం లేకుండా భగవంతుడికి అక్కడ మనం సేవ చేస్తాం కాబట్టి దాన్ని ప్రేమ అంటాం. కానీ ఈ భౌతిక జగత్ అనేది ఆధ్యాత్మిక జగత్తుకి ఒక రిఫ్లెక్షన్ లాంటిది కాబట్టి అక్కడ ఉన్నదంతా రివర్స్లో ఉంటుంది ఇక్కడ. కాబట్టి అక్కడ నిస్వార్థంగా ఉంటే ఇక్కడ స్వార్థంతో ఉంటాం. మన స్వార్థంతో ఏదో ఒకటి కోరుకొని ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుంటాం. సో అది నిస్వార్థంగా ఉండేదాన్ని ప్రేమ అంటారు, స్వార్థంగా ఉండేదాన్ని కామం అంటారు. కాబట్టి ఈ కామం అనేది ఏం చేస్తుందంటే, ఈ కామం అనేది ఏదో ఒక విధంగా దాని కోరికలు తీర్చుకోవాలని అనుకుంటుంది. కాబట్టి మనం ఈ కామం వల్ల కోరికలు పుడుతూ ఉంటాయి. ఆ కోరికలు ఇది తీర్చుకుందాం, అది తీర్చుకుందాం, గోవాకి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, బయట తిందాం, ఇవన్నీ కామం వల్ల వచ్చే కోరికలు. అదే ఆలోచనలన్నీ లస్ట్ తీసుకొస్తుంది. ఆ కామం అనే ఆలోచన తీసుకురావడం వల్ల మనం ఈ పనులన్నీ చేస్తాం. దీంట్లో లేని ఆనందాన్ని పొందాలనుకుంటాం, కానీ చివరికి ఏం లభిస్తుంది? దుఃఖమే లభిస్తుంది. అది కామం చేసేది. ఇప్పుడు మనం అవన్నీ చేసామనుకోండి, కామం ఏం చేసిద్ది అంటే దాని తర్వాత ఒక్కసారి కోరిక తీరంగానే ఊరుకోదు కామం. దాన్ని ఏం చేసిద్ది అంటే దాన్ని లోభంగా మార్చిద్ది, గ్రీడ్గా మార్చిద్ది. అరే చేసావు కదా, బాగుంది కదా, ఇంకోసారి ట్రై చేద్దాం. అది బాగుందా లేదా అనేది పక్క విషయం, కానీ ఖచ్చితంగా ఈ గ్రీడ్ అనేది వస్తుంది. నేను గోవాకి వెళ్ళాను, అరే ఇప్పుడు గోవా కాదు, నెక్స్ట్ వేరే చోటుకి వెళ్దాం, అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే గోవాలో ఆల్రెడీ వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్ లేదు, వేరే చోటుకి వెళ్తే సాటిస్ఫాక్షన్ ఉండేది అనుకుంటాం. ఆ వేరే చోటుకి వెళ్ళినా ఉండదు. కానీ కామం ఏం చేస్తుంది? ఉంటుందేమో అని నమ్మించి మనలో గ్రీడ్ని, లోభాన్ని పెంచిద్ది. ఆ లోభం పెరగడం వల్ల మనం వెళ్దాం, నెక్స్ట్ అక్కడికి ట్రిప్కి వెళ్దాం అని ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. ఒకవేళ కోరిక తీరలేదు అనుకోండి, అంటే ఇప్పుడు గోవాకి వెళ్ళొచ్చాను, నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నా, ఆ ప్లేస్కి వెళ్ళకపోతే కోపం, యాంగర్. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కామ, క్రోధ, లోభ ఈ మూడు అనేవి నరకానికి ద్వారాలు. మనల్ని నరకానికి తీసుకెళ్తాయి ఈ మూడు. ఎందుకంటే మన ఇంద్రియ భోగం ఏదైతే ఈ భౌతిక జగత్తులో ఉంటే చేస్తామో ఈ మూడే దానికి ప్రత్యేక కారణం. కాబట్టి కామ, క్రోధ, లోభ ఈ మూడింటిని మనం శ్రద్ధగా దాన్ని అదుపు చేయకపోతే ఖచ్చితంగా ఈ మూడు మనల్ని పాపాలు చేసే విధంగా ప్రేరేపిస్తాయి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, దైవీహేష గుణమై మమ మాయా దురితే మామేవతి ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ఈ భౌతిక జగత్తులో ఉన్న ఈ ఏవైతే నేను సృష్టించానో ఈ దాటడం కష్టం, కానీ ఇంపాసిబుల్ కాదు, అసాధ్యం కాదు, కానీ కష్టం. ఆ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేసి ఈ మూడింటిని కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా మనం వీటి మీద ఒక కంట్రోల్, ఆధిపత్యం అనేది తెచ్చుకోవాలి. మరి ఎలా తెచ్చుకోవాలి? కృష్ణుడు అదే చెప్తున్నాడు, నన్ను నా శరణకు రండి,
నా శరణకు వచ్చిన వాళ్ళకి నేను ఖచ్చితంగా అభయాన్ని ఇస్తాను. వాళ్ళు ఈ మూడింటిని దాటుకొని నా దగ్గరికి రాగలరు. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే వీ డోంట్ కమ్ బ్యాక్ హియర్. మనం మళ్ళీ ఇక్కడికి భౌతిక జగత్తుకి రావాల్సిన అవసరం ఉండదు. సో మరి ఏమైనా చెప్పచ్చు కదా మాకు ఈ కామాన్ని దాటుకు రావడానికంటే ఒక ప్రాక్టికల్ వే చెప్తాను. అదేంటంటే, మనకి కామం వల్ల పుట్టుకొచ్చే ఏ కోరికైనా చేయడం తప్పు కాదు, చేయకూడదని కూడా కాదు, కానీ అది ఒక రెగ్యులేటెడ్ వేలో చేయాలి. శాస్త్రాలు అయ్యే మనకి చెప్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సెక్స్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, మన ఆపోజిట్ జెండర్తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. సో ఆ ఎంజాయింగ్ థాట్ని ఆపేయడం కాదు, అంటే అది ఆపలేం, వస్తూనే ఉంటుంది మనలో. కాబట్టి దాన్ని ఆపడం కాదు శాస్త్రాల యొక్క ఉద్దేశం. దాన్ని ఒక రెగ్యులేటెడ్ వేలో చేసుకోవాలి. లివింగ్ కాదు, హ్యావ్ మ్యారేజ్ అనేది మనకి ఒక రెగ్యులేటివ్ వే అనమాట. వీ కెన్ హ్యావ్ ఇట్. బట్ ఆ రిలేషన్ తర్వాత కూడా మనం పిల్లల్ని పుట్టిస్తున్నామంటే అది లస్ట్ కిందకి రాదు. ఎందుకంటే మనం ఒక రెగ్యులేటెడ్ వేలో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇర్రెగ్యులేటెడ్ వేలో చేయడం కన్నా రెగ్యులేటెడ్ వేలో చేయడం అనేది దీనికన్నా కొంచెం బెటర్ అయింది. రెగ్యులేటెడ్ వేలో చేయడం వల్ల మనం ఓన్లీ ఒకరితో రిలేషన్షిప్ పెట్టుకుంటాం. బట్ ఎప్పుడైతే ఇర్రెగ్యులేటెడ్ వేలో ఇల్లిసిట్ రిలేషన్షిప్, అక్రమ సంబంధాలు పెట్టుకుంటామో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫిజికల్గా కానీ, హెల్తీగా కానీ, ఏ విధంగా అయినా సరే, మెంటల్గా కానీ వి గెట్ ప్రాబ్లమ్స్. సో అందుకని కామం అనేది మనం కంట్రోల్ చేసుకోకపోతే అది మనల్ని రాంగ్ పాత్కి తీసుకెళ్తుంది. సో కామం అనేది మనలో వచ్చే కోరిక, ఎటువంటి కోరికైనా సరే, ఇంద్రియ భోగం కోసం వచ్చే కోరికల్ని కామం అంటాం. సో అలాంటి పీపుల్ మనం ఏం చేయాలి? మన అసోసియేషన్ పెట్టుకోవాలి, మన సాంగత్యాన్ని మనం మార్చుకోవాలి. ఒక భక్తుడైతే బ్రహ్మచార్యుల సాంగత్యంలో ఉండటం వల్ల, ఎలివేటెడ్ బ్రహ్మచారీస్ ఎవరైతే వాళ్ళ ప్రాక్టీస్లో, వాళ్ళ సాధనలో వాళ్ళు మంచిగా ఎదుగున్నారో అటువంటి బ్రహ్మచార్యుల సాధన వల్ల ఆ వ్యక్తి లస్ట్ని కంట్రోల్ చేసుకోగలడు, ఆ కామ కోరికలను అతను కంట్రోల్ చేసుకోగలడు. సో ఎవరైనా సరే కామాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకు మంచి అసోసియేషన్లో ఉండాలి. కాబట్టి ఆ కోరికలు రాకుండా ఉంటాయి. ఆ కోరికలు వచ్చినా దాన్ని అదుపు చేసుకునే శక్తి మనలో ఉంటుంది. కామం అనేది మనకి కోరికలు తీసుకొస్తుంది. దానివల్ల మనం పనులు చేయడం ద్వారా మనని మళ్ళీ లోభాన్ని పెంచుతుంది. అది తీరకపోతే కోపాన్ని తీసుకొస్తుంది. సో ఫైనల్గా అది ఏం చేసేది అంటే మనని డిస్ట్రాయ్ చేసేది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ లస్ట్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ మెటీరియల్ వరల్డ్లో ఏ బాయ్ గర్ల్ రిలేషన్షిప్ కూడా లవ్ కాదు. బికాస్ వాళ్ళకు కూడా స్వార్థపూర్వక కోరికలు ఉన్నాయి. నేను మంచి డబ్బును వ్యక్తం చేసుకోవాలనో, లేదంటే నేను ఒక మంచి అందమైన అమ్మాయిని చేసుకోవాలనో ఇలాంటి కోరికలు ఉంటాయి. సో నిస్వార్థంగా ఉండే సంబంధం మాత్రమే ప్రేమ. అటువంటి నిస్వార్థమైన ప్రేమ ఈ భౌతిక జగత్తులో దొరకడం కష్టం. నేను ఈసారి అసాధ్యమనే చెప్పగలను. ఒక తల్లి తండ్రి ప్రేమ తప్ప ఈ భౌతిక జగత్తులో ప్రాపర్ సంబంధం అనేది లేదు. కాబట్టి ఈ సో కాల్డ్ రిలేషన్షిప్స్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అసోసియేషన్ని, వాళ్ళ సాంగత్యాన్ని మంచిగా చేసుకుంటూ ఈ కామాన్ని దాటి రావాలనేది శాస్త్రాల యొక్క ఉద్దేశం. హరే కృష్ణ.